రోజుకు అధ్యాయం చదువుకొని అందులో ఒక్క శ్లోకం చదువుకొని అందులో ఒక్క శ్లోకము ఒక గీత కానీ నువ్వు చదువుకొని దానిలో ఉండే సారాంశాన్ని గ్రహించి నువ్వు ఆ ప్రకారం నడుచుకున్నట్లయితే ధర్మాన్ని ఆచరించినట్లయితే అసలు ధర్మం అంటే ఏమీ నేను తెలుసుకోవడం మనిషిగా పుట్టిన వాడు ప్రతి మంచి జీవి ధర్మంగా జీవించాలి. ధర్మం అంటే ఏమో తెలుసుకోవాలి. ధర్మం అంటే శ్రీరామచంద్రమూర్తి ధర్మాన్ని గురించి అందరికీ తెలిపించినాడు. కానీ ఆచరించలేదు. మనకు చాలా మానవులు ఆచరించారు. అందుకు శ్రీకృష్ణ పరమాత్మ ద్వాపర యుగంలో వచ్చి అర్జునుడి ద్వారా మనకు జ్ఞానాన్ని ఉద్దేశించినాడు. ఆ జ్ఞానాన్ని మనం పొంది ఆ భగవద్గీత శాస్త్రాన్ని అర్థం చేసుకొని తన జీవిత విధానాన్ని మార్చుకున్నట్లయితే సక్రమంగా సకాలంలో ఆచరిస్తే ప్రతిరోజు ప్రతి జీవి తెలుసుకొని తన యొక్క నిర్దేశితమైన కార్యక్రమాలన్నీ సక్రమంగా చేసుకుంటూ భగవద్గీతను ఆచరించి ధర్మ మార్గంలో పయనిస్తే అతను తప్పకుండా గమనం చేస్తాడు. తన లక్ష్యం నెరవేరుతుంది. గీత రావాలంటే రాత బాగుండదు. గీత రావాలంటే రాత బాగుండదు. రాత అంటే ఏమి? మన కర్మ. మనం చేసుకోండి కర్మను బట్టి శరీరం వచ్చింది. ఈ శరీరాన్ని తరించుకోవాలా, దీనికి ఏం చేయాలా అంటే మనకు భగవద్గీత నిర్దేశించింది. ఆ ప్రకారం ధర్మాలు తెలుసుకొని మనం ఆచరిస్తే తప్పకుండా గమ్యాన్ని చేస్తుంది, లక్ష్యం నెరవేరుతుంది. మనుషులు సన్మార్గం మనం చూసి 10 మంది సన్మార్గంలో నడుస్తారు, మంచి ఫలితాలు వస్తుంది, మంచి చేయగలుగుతారు, మంచి ఫలితాలు పొందుతారు అనేది భగవద్గీత సారాంశం. ఏమేమి చెప్పాలనుకోవచ్చు చెప్పండి. ఇంకా మీకు 10 నిమిషాలు టైం ఉంది కదా, దాంట్లో ఇప్పుడు 3 నిమిషాలు అయింది. సరే సార్. మొదటిగా తెలుసుకోవాల్సింది ఏమంటే సత్యమైనది ఏది, నిత్యమైనది ఏది, అసలు మనకు ఏది సత్యము ఏది అసత్యము అంటే కనిపిస్తూ ఉంది. ఇదన్నీ సత్యమైనదే కదా, ఇది సత్యమే అనుకుంటూ ఉన్నాం కదా, కానీ ఇది సత్యమైనది కాదు. ఎలాంటి ఈరోజు ఉంటుందో లేదు. సత్యమైనది కనిపించదు, అసత్యమైనది కనిపిస్తూ ఉంది. శాశ్వతమైన దాన్ని నమ్ముకోవాలా, అశాశ్వతమైన దాన్ని నమ్ముకోవాలా. కాబట్టి మనిషి ఇక్కడ వాడి వివేకాన్ని బేరీజ్ వేసుకొని సత్యమైన దాన్ని పట్టుకుంటే సత్య మార్గంలో పయనిస్తే గమ్యం తప్పకుండా గమ్యం చేస్తాడు. ఇది నిశ్చయమో. దీనికి భగవంతుని అనుగ్రహం కావాలా. మనకు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడి ద్వారా జ్ఞానాన్ని ఉపదేశిస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని ఒక్కొక్కరు మాదిరి అర్థం చేసుకుంటారు. జ్ఞానం అంటే ఏమి, తెలివితేటలు అంటే ఏమి, బుద్ధి అంటే ఏమి, ఇదంతా మనం ఎట్లా ఉపయోగించుకోవాలా. మన జీవన మార్గానికి అనుకూలంగా మార్చుకుంటే అదే గమ్యంలో చూపిస్తుంది, అదే గమ్యాన్ని నిర్దేశిస్తుంది. మనం చేయాల్సింది ఏమీ లేదు. మనం పై పట్టుకోవాల్సింది ఒకటే. నువ్వు ఆయన పట్టుకుంటే ఆయన నిన్ను పట్టుకుంటాడు, నువ్వు పట్టుకోలేదు ఆయన నిన్ను వదిలేస్తాడు. ఎవరైనా ధర్మాన్ని పట్టుకోవాలా, ధర్మాన్ని ఆచరించాలంటే వాడుగా పట్టుకోవాలే, కానీ వేరే వాళ్ళు వచ్చి నిన్ను ఉద్ధరించలేదు. గురువు గారు మార్గాన్ని నిర్దేశిస్తారే, కానీ నువ్వు పోవాల్సింది చేయాల్సింది నీవే. నువ్వు నమ్మే సిద్ధాంతాన్ని నువ్వు పక్కన పెట్టి భగవంతుడు ఉపదేశించిన మార్గంలో పయనిస్తే తప్పకుండా గమ్యం చేరగలవు. ఇది నా అనుభవంతో చెబుతున్నా.